ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనుక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16-17 వచనాలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడనై ఉన్నానని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. చాలా ప్రార్థన చేద్దాం. స్తోత్రాల ప్రభువ, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, చిన్ని మందగా ఈడ కూడుకొని ఉన్నాము. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొడుతూ వాయిద్యాలు వాయించుచు కంఠస్వరాల ద్వారా నిన్ను మహిమపరిచారు. అతి ప్రాముఖ్యమైన భాగంలోకి మేము వచ్చి ఉన్నాము ప్రభువా. మా కొరకు ఈ దినపు వర్తమానాన్ని విరిచి మాకివ్వండి ప్రభువా. నీ వాక్యం ద్వారాగా నాయన మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నీ మాటలు నిత్యజీవపు మాటలై ఉన్నాయి. నీ మాటలు మమ్మల్ని బ్రతికించేవై ఉన్నాయి. నీ కృప మాకు తోడుగా ఉంచమని, కొద్ది నిమిషాలు మీరే మా అందరితో మాట్లాడమని, బలహీనమైన బిడ్డలను బలపరచండి ప్రభువా. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి ప్రభువా. నెమ్మది లేని వారికి నెమ్మది అనుగ్రహించండి ప్రభువా. పరిశుద్ధాత్మ బాప్తిజం ఇవ్వండి ప్రభువా. ప్రతి వ్యక్తిని దర్శించండి ప్రభువా. ఈ కృప సమృద్ధిగా ఈ ప్రియబిడ్డలకు అనుగ్రహించమని, మీరే మా అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. కొంచెం తిప్పు. ఓకే, చాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మరి ఎంతమంది ఈ సమయంలో సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. హల్లెలూయా. మరి ఇంత వేడిలో కూడా దేవుడి వాక్యాన్ని వినటానికి మరి మనందరము కూడా త్యాగం చేసి ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఖచ్చితంగా దేవుడు మనందరితో మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు ఆయన. ప్రైజ్ లార్డ్. సరే, ఇక్కడ మనము లవోదికయ సంఘకాలం గురించి చూస్తున్నాం. చివరి సంఘకాలం. ఇక కాలాలు లేవు. అన్ని జనులకి కాలాలు లేవు, ముగించబడుతున్నాయి. ప్రైజ్ లార్డ్. అన్ని జనులకి కాలాలు ముగించబడతా ఉన్నాయి. ఇక కాలాలనే లేవు. కాలం యొక్క ముగింపులో మనమున్నాం. కాలం యొక్క ముగింపు. మరి కాలం యొక్క ముగింపు అంటే మరి మనం ఎక్కడికి వెళ్తామయ్యా అంటే నిత్యత్వంలోకి వెళ్తాం. ప్రకటన 10లో దిగొచ్చిన ఆయన ఒక వర్తమానం తీసుకొని భూమి మీదకి వచ్చాడు. ఏంటంటే ఆయన ఒక చిన్న గ్రంథాన్ని తీసుకొని భూమి మీదకి రావటం జరిగింది. హల్లెలూయా. మరి మీరు చూసినట్లయితే సముద్రమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని
పరలోకము అందులో ఉన్న వాటిని సృష్టించి, ఎవరైతే ఇవన్నీ సృష్టించాడో ఆయన తోడని ఒట్టు పెట్టుకొని, ఆ సృష్టించిన ఆయనే ఒట్టు పెట్టుకొని, ఆయన మీదే ఒట్టు పెట్టుకొని ఏమంటున్నాడంటే ఇక కాలం అనేది లేదు. ప్రజలా అంటే మనిషి ఇప్పటిదాకా కాలంలో ఉన్నాడు. ఇప్పుడు మనిషి కాలంలో నుండి ఎక్కడికి వెళ్తున్నాడంటే నిత్యత్వానికి వెళ్తున్నాడు. అంటే నిత్యత్వానికి తీసుకెళ్లే వర్తమానాన్ని ప్రకటన 10లో దేవుడే భూమి మీదకి దిగొచ్చి ఆయన ప్రియమైన భార్య కొరకు ఇచ్చేసాడు. ప్రజలా ఈ వర్తమానము మనకి నిత్యత్వానికి తీసుకెళ్లేదై ఉన్నది. ఆయన ఒట్టు పెట్టుకొని అలా చెప్తా ఉన్నాడు, ఇక సమయము లేదన్నాడు, కాలం అనేది లేదన్నాడు. హల్లెలూయా. కాబట్టి చివరి కాలం అన్నమాట, ఇక కాలము ముగింపు. అందుకే ఈ లవోదికయ కాలము యొక్క ముగింపులో వారి భూమి మీద భయంకరమైన స్థితులు ఉంటాయి. హల్లెలూయా. భూమి మీద భయంకరమైన వాతావరణం. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి ఇలాంటి వాతావరణము మునుపెన్నడూ కూడా ఉండదు. హల్లెలూయా. ఈ దినాలలో, అంత్య దినాలలో ఉన్న ఇలాంటి వాతావరణం ఇప్పటి వరకు ఎప్పుడు కూడా లేదు. అంత భయంకరమైన వాతావరణము చివరి దినాల్లో చోటు చేసుకున్నది. హల్లెలూయా. మీరు చూసినట్లయితే మరి దాన్ని జయించాలంటే దేవుడు ఆయన బిడ్డల కొరకు పక్షిరాజు యొక్క ఆత్మనిచ్చాడు. ప్రజలా పక్షిరాజు యొక్క ఆత్మనిచ్చి దాన్ని జయించేలాగా దేవుడు చేస్తా ఉన్నాడు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, మనం లోకం వైపు చూడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మనం నమ్ముకున్న దేవుడు, హల్లెలూయా, గొప్ప దేవుడు ఆయన. మనం నమ్ముకున్న దేవుడు శ్రీమంతుడు ఆయన. ఆయన విడిచేవాడు కాదు. తల్లి విడవచ్చు, బిడ్డ విడవచ్చు, తండ్రి విడవచ్చు, కొడుకులు వదిలిపెట్టి వెళ్ళచ్చు. హల్లెలూయా. కానీ యేసు మాత్రం మనల్ని వదిలిపెట్టి వెళ్ళే దేవుడు కానే కాదు. ప్రజలా కాబట్టి చూద్దాం. మనకి మరి ఇక్కడ లవోదికయ కాలంలో లోకానికి దేవుడు 2 హెచ్చరికలు ఇస్తా ఉన్నాడు. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నులివెచ్చగా ఉన్నావు గనుక నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నానని ఇది మొదటి హెచ్చరిక. రెండో హెచ్చరిక ఏంటయ్యా అంటే నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడవు, దిగంబరుడువు, గ్రుడ్డివాడవు ఎరుగకున్నావు. ప్రజలా దేవుడికి మహిమ కలుగునుగాక. 2 హెచ్చరికలు. హల్లెలూయా. హెచ్చరిక మీద హెచ్చరిక, 2 హెచ్చరికలు ఇచ్చాడు. కాబట్టి మరి ఆయన బిడ్డలు శీఘ్రంగా ఈ హెచ్చరికను విని మారు మనసు పొందుతారని, దేవుడి వైపు తిరుగుతారని మరి ఆయన 2 హెచ్చరికలు ఇవ్వటం జరిగి ఉన్నది. 71వ పేర మీరు చూడండి. లవోదికయ సంఘకాలం నేను ఎక్కువసేపు తీసుకోను. దేవుడి చిత్తమైతే ఒక అరగంట, హాఫ్ అన్ అవరు, లేకపోతే 40 మినిట్స్, 40 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. హల్లెలూయా. మీరందరూ చాలా ఆసక్తిగా వినండి. 71వ పేర మరి చూద్దాం. నాకేమీ కొదువు లేదని సంఘం ఏమని చెప్పుకుందో చూసారుగా, మీరు చదివారుగా. హల్లెలూయా. ఏమంటుంది? నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక పిల్లవాడు పుట్టినప్పుడు మరి పిల్లవాడు ఎవరి మీద ఆధారపడతాడో చూడండి. తల్లి మీద ఆధారపడతాడు. ఎందుకు? తల్లి దగ్గర నుండి పాలు పొందుకొని తను బలం పొందుకుంటా ఉంటాడు. హల్లెలూయా. తర్వాత అతడు తల్లి దగ్గర నుండి మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తాడు. అక్కడ నుండి మళ్ళీ పిల్లవాడు విద్యాభ్యాసం నేర్చుకోవటానికి స్కూల్కి ఉపాధ్యాయుడి మీద ఆధారపడతాడు. అవునా కాదా? హల్లెలూయా. నాయకత్వం అనే బుక్ చదవండి. ప్రవక్త మానవుడు ప్రతప్పుడు కూడా ఏదో ఒక దాని మీద ఆధారపడతానే ఉండాలి. ప్రజలా
పిల్లవాడు పుట్టినప్పుడు తల్లి మీద ఆధారపడుతున్నాడు. తర్వాత ఆ యొక్క ఉపాధ్యాయుడి మీద ఆధారపడి విద్యాభ్యాసాలన్నీ నేర్చుకుంటా ఉన్నాడు. ఆ తర్వాత మంచి చదువులు చదవటానికి ఆ యొక్క లెక్చరర్స్ వాటి మీద ఆధారపడతా ఉన్నాడు. ఆ తర్వాత అతడు ఒక మంచి ఉద్యోగము సంపాదిస్తాడు, లేకపోతే ఒక ఒక వ్యాపారము చేసుకోవటానికి మరలా తండ్రి మీద ఆధారపడతా ఉంటాడు. ప్రజలాడ్ అతడు ఎవరో ఒకరి మీద ఆధారపడతానే ఉంటాడు. అయితే వీటన్నిటికంటే కూడా ఉత్తమమైనది ఒకటి ఉన్నది. ఏంటయ్యా అది అంటే, నువ్వు ఆధారపడాల్సింది దేవుడి మీద అని చెప్తున్నాడు. హల్లెలూయా. తల్లి మీద ఆధారపడిన, తండ్రి మీద ఆధారపడిన, ఉపాధ్యాయుడి మీద ఆధారపడిన యేసు మీద కనుక నువ్వు ఆధారపడకపోతే నువ్వు నిత్యత్వం కోల్పోతావు, దేవుని రాజ్యాన్ని కోల్పోతావు, నిత్య జీవం అనేది పోగొట్టుకుంటావు. కానీ యేసు మీద గనక నువ్వు ఆధారపడినట్లయితే నువ్వు నిత్య జీవం సంపాదించుకుంటావు అని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. వృద్ధులైనా, యవనస్తులైనా, బాలురైనా, బాలికలైనా, ఎవరైనా కానీ ఎవరి మీద ఆధారపడాలి అంటే మనము యేసు మీద ఆధారపడాలి. ప్రతి ఒక్కరూ యేసు మీద ఆధారపడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది యేసు మీద ఆధారపడటానికి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. మనమందరము యేసు మీద ఆధారపడాలి. పాస్టర్ గారు నేను ఆధారపడను అని ఎవరైనా అన్నారంటే ఆ వ్యక్తి నిత్య జీవాన్ని దూరం చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. నిత్య జీవం దొరకాలి అంటే, మరణము నుండి జయించాలి అంటే, అవతల గట్టున నువ్వు జీవించి యుగయుగాలు జీవించి ఉండాలి అంటే, సంతోషకరమైన జీవితం ఉండాలి అంటే నువ్వు ఇక్కడ ఎవరి మీద ఆధారపడాలంటే యేసు మీద ఆధారపడాలి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ ఏమంటుందంటే, సంఘం ఏమి చెప్పుకుంటుందంటే, నేను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, నాకేమి కొదువు లేదు, నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి అంటుంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు, నాకేమీ అవసరం లేదని ఎవరైనా చెప్పుచున్నారంటే వారికి అన్నీ కూడా ఉన్నాయని అర్థమవుతుందా? నాకేమీ అవసరం లేదయ్యా అని ఒక వ్యక్తి నోట్లో నుండి ఒక మాట వస్తుందంటే అతడికి అన్నీ ఉన్నాయని అర్థం. వాడికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, తినటానికి సమృద్ధిగా ఉన్నది, హల్లెలూయా, ఉండటానికి ఇల్లు ఉన్నది, దేవుడికి మహిమ కలుగును గాక, అన్నీ సమృద్ధిగా ఉన్నాయని అర్థం. ఇప్పుడు నేను నిండుగా ఉన్నాను కనుక నాకేది అక్కర్లేదని చెప్పుచున్నట్లు, అయ్యా నేను ఫుల్గా ఉన్నాను, నిండుగా ఉన్నాను, కదలని కుండలాగా, కొండ నిండా నీళ్లు ఉంటే ఎలాగ కదలకుండా ఉంటుందో, ఒట్టి కొండ అనుకో గాలితే దొల్లుకుంటే వెళ్ళిపోతుంది. అదే నీళ్లు ఉన్నాయి అనుకో దాని నిండా వెళుతుంది. హల్లెలూయా. అలాగా నాకు అన్నీ ఉన్నాయి, నేను నిండుగా ఉన్నాను కనుక నాకేమీ అక్కర్లేదని చెబుతుంది. నువ్వు దేవుడు అంటాడు, నువ్వు నిండుగా ఉండాల్సింది దేనితో అంటే వాక్యముతో ఉండాలంటాడు. దేవుడు కోరుకునేది ఏంటయ్యా అంటే, దావీదు భక్తుడు ఇలా అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే నిశ్చయముగా మనం నిండుగా ఉండాలని కోరుకుంటాడు, కానీ లోక విషయంలో కాదు. ప్రైజ్ ది లార్డ్. వాక్య విషయంలో నిండుగా ఉండాలి, వాక్యముతో నింపబడి ఉండాలి, మన హృదయం అంతా వాక్యముతో నింపబడి ఉండాలి. హల్లెలూయా. కానీ ఈరోజు సంఘము వాక్యముతో నింపబడి ఉండటానికి బదులుగా, ప్రత్యక్షతతో నింపబడి ఉండటానికి బదులుగా, దేవుని జీవముతో నింపబడి ఉండటానికి బదులుగా లోకముతో నింపబడిపోయింది. ఏ సంఘం దగ్గరికైనా ఇల్లు హల్లెలూయా, నాకేం కొదువు లేదని చెప్తున్నాయి. కొన్ని ఎగ్జామ్స్ కూడా చెప్పాడు, వాటిని చూసుకుందాం. హల్లెలూయా. దీనిని మీరు మీకు ఇష్టం వచ్చిన విధంగా చెప్పవచ్చు. సంఘము నిండుగా ఉన్నట్లుగా చెప్పుకొనుచున్నది. చూస్తున్నారా? సంఘం ఏం చెప్తుందండి ఇక్కడ? నిండుగా ఉన్నది, మేము అన్నీ కలిగి ఉన్నాం. ఎత్తబాటుకు మాత్రం మా సంఘంలో చేరితే ఎత్తబడతారు. హల్లెలూయా. మా సంఘం అంతా నిండుగా ఉన్నది, మా సంఘం అంతా దీవించబడి ఉన్నది.
హల్లెలూయా. అలా చెప్పుకుంటుంది కానీ దీవెనలు లేవు. చెప్పుకోవటానికి చెప్పుకుంటుంది కానీ నిజమైన దీవెన సంఘం దగ్గర లేదు. ప్రజలా అదే ఇక్కడ ఆత్మ ప్రవక్త ద్వారాగా మనకు తెలియజెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అపవాది యొక్క మాయమంత్రాలు ఏంటో తెలియజెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. వాడు అబద్ధాలను బయట పెడుతున్నాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? అపవాది యొక్క అబద్ధాలను పట్టుకుంటున్నారా? హల్లెలూయా. చాలా మందిని మోసగిచ్చేసింది అపవాది. హల్లెలూయా. ఆ మోసగించబడిన వాళ్ళందరూ కూడా మేము నిండుగా ఉన్నాం, మాకేం కొదువు లేదు అనుకుంటున్నారు. వాళ్ళు ఆల్రైట్ అపవాది చేత మోసగించబడ్డారని ప్రవక్త మాట్లాడుతున్నాడు. చూద్దాం, కొంచెం ముందుకు చదువుదాం. సంఘము నిండుగా ఉన్నట్లు చెప్పుకొనుచున్నది, అంతా తనకున్నదని కానీ లేదా చాలినంత ఉన్నదని కానీ దాని అర్థం ఈనాడు మనము అక్షరాల దానినే కనుగొనుచున్నాం. భూమి మీద అదేనా? హల్లెలూయా. దాన్నే కనుగొంటున్నామా? తన యొద్ద ప్రత్యక్షత. పట్టుకోండి, ఈ పాయింట్లు పట్టుకోండి. హల్లెలూయా. ప్రత్యక్షత అంటే ఏంటి? బయలుపాటు అంటే, ప్రత్యక్షత అంటే బయలుపాటు అన్నారు. బయలుపాటు అంటే వాక్యము. హల్లెలూయా. విశ్వాసం. విశ్వాసమే ప్రత్యక్షత. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండుట అంటే అర్థమేంటి? ప్రత్యక్షత లేకుండా దేవుణ్ణి సంతోష పెట్టలేడు. ప్రైజ్ లార్డ్. బయలుపాటు లేకుండా దేవుణ్ణి సంతోష పెట్టలేడు. హల్లెలూయా. ఇక్కడ ఫస్ట్ అంటున్నాడు, మొదటిది తన యొద్ద ప్రత్యక్షత సత్యము. నీ వాక్యమే సత్యం. హల్లెలూయా. ఏంటి సత్యం? ఏంటి? ఆయన వాక్యమే సత్యం. మరి సంఘం దగ్గర ఆయన వాక్యం ఉందా? హల్లెలూయా. భూమి మీద ఎన్ని డినామినేషన్ సంఘాలు ఉన్నాయి, ఎన్ని నామకార్థపు సంఘాలు ఉన్నాయి. మరి ఆయన ప్రత్యక్షత కలిగి ఉన్నాయా? ఆయన సత్యము కలిగి ఉన్నాయా? హల్లెలూయా. ఏమంటున్నాడో చూడు. ప్రత్యక్షత సత్యము మరియు శక్తి లేదని చెప్పుకొను సంఘము ఏదైనా ఒక్కటైనా చూపిస్తావా? ఒక్కటైనా గాని అయ్యా నా దగ్గర ప్రత్యక్షత లేదు, నా దగ్గర సత్యము లేదు, నా దగ్గర దేవుని యొక్క పవర్ శక్తి లేదు అన్ని చెప్పుకునే సంఘం ఏదైనా ఉన్నదా? ఏ సంఘం దగ్గరికైనా లేవు. అన్నీ ఉన్నాయి. మాకు సత్యం ఉన్నది, మాకు విశ్వాసం ఉన్నది, మాకు ప్రత్యక్షత ఉన్నది, మాకు దేవుని శక్తి ఉన్నది అని చెప్పుకొని ప్రజలని మోసగించటమే జరుగుతుంది. ప్రైజ్ లార్డ్. అవునా? ప్రజలని సంఘం ఏం చేస్తా ఉన్నది? మోసపోతా ఉన్నది, మోసగిస్తా ఉన్నది. ప్రైజ్ లార్డ్. ఆ రోజు అవ్వ మోసపోయినది అక్కడ, ఈరోజు దాని కుమార్తెలు కూడా మోసపోతా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మీరు చూస్తే 70వ పేరాలోనే కింద లైన్లో చెప్తాడు ఈ మాట. పోయిన వారమే మనం చదువుకున్నాం. హల్లెలూయా. మీ తల్లి యొక్క అవ్వను సాతాను మోసం చేసింది. నేను అండర్లైన్ కూడా చేయమని చెప్పాను. హల్లెలూయా. 70వ పేర కింద లైను. మీ తల్లి యొక్క అవ్వను సాతాను మోసం చేసింది, ఇప్పుడు అది కుమార్తెలను మోసము చేయుచున్నది. ప్రైజ్ లార్డ్. అవ్వని ఎలాగ మోసం చేసిందో ఈరోజు కూతుళ్ళని కుమార్తెలను కూడా అది మోసగిస్తా ఉంది. ఎవరు? అపవాది, సాతాను. హల్లెలూయా. ఇక లవదేగా కాలము చూసారా ఏం చెప్పుకుంటుందో? పట్టుకుంటున్నారా ఈ విషయాలు? సంగమా, గ్రహిస్తున్నావా? మాకు ప్రత్యక్షత లేదయ్యా, దేవుని శక్తి లేదయ్యా,
సత్యం అనేది లేదయ్యా అన్న చెప్పుకుంటున్న సంఘం ఏదైనా భూమి మీద ఉందా? బాప్టిస్ట్ దగ్గరికి వెళ్ళు, లూథరన్ దగ్గరికి వెళ్ళు, మెథడిస్ట్ దగ్గరికి వెళ్ళు, పెంతెకోస్తు దగ్గరికి వెళ్ళు, ఆర్సీఎం దగ్గర అన్నీ కలిగి ఉన్నాం. మాకేం కొదువు లేదు, నిండుగా ఉన్నాం. దేవుడు మమ్మల్ని దీవించాడు. ఏం చెప్పుకుంటున్నాయి? దీవెనంటే డబ్బు అనుకుంటున్నాయి. అదే చూపిస్తున్నాయి అవి. నేను ధనవృద్ధి చేసుకున్నాను చెప్పుకుంటుందా లవదేకే కాలం? ఏం చెప్పుకుంటుంది? నేను ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నాయి. ప్రజల ధనము మీద ఏ కాలంలో కూడా లేనంత ఆశ ఈ చివరి కాలంలో ఉన్నది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమది. ప్రజల మీరు చూడండి, దాని మీద ఆపేక్ష కలిగిన వాళ్ళందరూ దేవుడి రాజ్యం ఎలా దూరం అయ్యారో. గెహాజు శపించబడ్డాడు. ఆడు మరి దేవుడి యొక్క దీవెనలు పొందుకోవడానికి బదులుగా ధనం మీద ఆపేక్ష కలిగి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? కుష్టి తెచ్చుకున్నాడు. ప్రజల నయమాను కుష్టి వాడికి వచ్చేసింది. హల్లెలూయా. ఆకాను వెండి బంగారాలు అపేక్షించాడు, కానీ ఏం తెచ్చుకున్నాడు? మరణం తెచ్చేసుకున్నాడు. ప్రజల ధనవంతుడు ధనం మీద ఆపేక్ష కలిగి ఉన్నాడు, కానీ ఏం తెచ్చుకున్నాడు? నరకం తెచ్చుకున్నాడు, అగ్నిగుండానికి వెళ్ళాడు. హల్లెలూయా. కానీ ఈ కాలం లవదేకియా కాలం కూడా దేని మీద ఆధారపడతా ఉన్నది? డబ్బు ధనం మీదే ఆధారపడతా ఉన్నది. ఈ ధనమే దీవెన అనుకుంటుంది, ఈ ధనమే ఆశీర్వాదం అనుకుంటుంది. ఓ వెర్రివాడ, ధనాన్ని వదిలి దేవుడి దగ్గర రావాలి. మోషే వచ్చాడు అలా. ఐగుప్తి ధనము కంటే క్రీస్తు నిమిత్తం నింద గొప్ప భాగ్యం అనుకోని మోషే వచ్చాడు అలాగా, అబ్రహాం వచ్చాడు అలాగా, పౌలు వచ్చాడలా. దీవెన ఏదో తెలుసా? డబ్బు కాదు, దీవెన నిత్య జీవం. దీవెన నిత్య జీవం. ఈరోజు మనకి ఈ లోకంలో ఆశలు చూపిస్తున్నాడు. వెండి బంగారం, డబ్బు, మేడమిద్దెలు, పలుకుబడి, హోదా, ఇవి దీవెనలు అనుకుంటున్నాడు. నో, ఇవన్నీ దీవెనలు అస్సలుగానే కావు. ఇవన్నీ నీ శరీరము బ్రతకటం కొరకు. అవునా? నేను ఒకటి చెప్తా. ఒకడికి 20 కోట్ల రూపాయలు ఉందనుకో, హల్లెలూయా, 20,000 కోట్లు ఉన్నాయి అనుకో, వాడు ఎత్తుకెళ్తాడు ఏమన్నా? 1 కోటి అన్నా? 1 రూపాయి కూడా ఎత్తుకెళ్ళడు కదా. అది నీకు దీవెన ఎట్ట అవుతుంది? హల్లెలూయా. నువ్వు తీసుకెళ్లేది ఒకటి ఉండాలి. హల్లెలూయా. ఈ భూమి మీద నువ్వు విడిచేటప్పుడు, ఈ భూమిని విడిచేటప్పుడు నీ ధనం నీ ఎమ్మటి రాదు, నీ పలుకుబడి నీ ఎమ్మటి రాదు. హల్లెలూయా. కానీ నీ ఎమ్మటి వచ్చేది ఒకటి ఉన్నది, అదే నిత్య జీవము. ఈ వాక్యాన్ని నువ్వు కలిగి ఉన్నట్టయితే, యేసును కలిగి ఉన్నట్టయితే నీకు నిత్య జీవం నీ ఎమ్మటే వస్తుంది. హల్లెలూయా. అది దీవెన, అది ఆశీర్వాదం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు కలిగి ఉండాల్సింది వాక్యాన్ని. హల్లెలూయా. పట్టుకుంటున్నావా? నిన్ను అపవాది ట్రాక్ చేసేసింది, అసలైన వాక్యము నుండి దూరపరచాలని చూసేసింది. కానీ దేవుని కుమారుడు దాన్ని ఛేదించుకొని వస్తాడు, దాన్ని విచ్ఛిన్నం చేసుకొని వస్తాడు. అపవాది యొక్క తంత్రాలని పగలగొట్టుకొని జీవము కలిగిన దేవుని వాక్య దగ్గరికి వచ్చి, నిత్య జీవం దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తాడు. ప్రైజ్ లార్డ్. దేవుని కుమారుడికే సాధ్యం అది. దేవుని కుమారుడు కాకపోతే వాడు వేసిన వలకి, అపవాదిగాడు వేసిన వలకి ఛేదించుకొని రావటం అసలు కష్టం. ప్రైజ్ లార్డ్. చాలా కష్టం. హల్లెలూయా. ఒక వ్యక్తి వ్యసనాలకి గురయ్యాడంటే దాని నుండి బయటకు రావటం కష్టం. వ్యామోహానికి గురయ్యాడనుకో, దాని నుండి బయటకు రావటం కష్టం. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి ఒక దేవుని కుమారుడు అయితేనే వాటన్నిటిని ఛేదించుకొని విచ్ఛిన్నము చేసేసి, హల్లెలూయా,
ఆ గూడుని రేపి, పక్షిరాజు గూడుని రేపినట్లు ఎక్కడైతే అది ఉన్నదో అక్కడ ఆ గూడుని రేపి అక్కడి నుండి ఎగురుతుంది. ప్రజలా, దేని మీద కూడా మనం ఆధారపడాం. ఈ లోకంలో ఉన్న ఏ గూటి మీద కూడా ఆధారపడాం. హల్లెలూయా. డబ్బు ఆశ్రయంగా చేసుకోం. హల్లెలూయా. మనకి ఆశ్రయము యేసయ్య ఉన్నాడు. నాకు ఆశ్రయ దుర్గం ఈయనే, నా శైలం ఈయనే, నా కోట ఈయనే. నువ్వు చేసుకోగలవా? ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుని నీ ఆశ్రయపురముగా, నీ కోటగా, నీ రాజుగా, నీ ప్రభుగా, నీ దేవుడుగా చేసుకోగలవా? ప్రజలా, చేసుకున్నాడంటే ఉన్నతమైన జీవితం మీదే. హల్లెలూయా. అలాగా ఒక వ్యక్తి చేసుకోగలిగాడంటే చాలు, అపవాదిని వాడి తలని కొట్టినట్టే. గొలియాతుని ఎలాగ దావీదు ఆ చిన్న ఒడిసితో, ఆ చిన్న రాయి ఒడిసిలో పెట్టి గిరగిర తిప్పి ఇసిరి కొట్టాడు, అలాగా గొలియాతు యొక్క తల మీద కొట్టినట్టే, అపవాది యొక్క తల మీద కొట్టినట్టే. యేసును నువ్వు ఆశ్రయంగా చేసుకుంటే, దావీదు కాదు విజయం అక్కడ, దావీదు ఒక ఆయన్ని ఆశ్రయంగా చేసుకున్నాడు. 5 అక్షరాలు JESUS, జీసస్. యేసు క్రీస్తుని ఆశ్రయంగా చేసుకున్నాడు. అందుకే దావీదుని జయించగలిగాడు, గొలియాతుని జయించగలిగాడు. దావీదు గొలియాతుని జయించగలిగాడు. ఈ రోజు సూర్యుడు ఎంత బలజ్జుడైనప్పటికీ, శత్రువు ఎంత బలాజ్జుడైనప్పటికీ వాడిని జయించడానికి నీవు యేసు క్రీస్తుని ఆశ్రయంగా చేసుకో. హల్లెలూయా. అదే విశ్వాసము. FAITH, ఫెయిత్, విశ్వాసం, ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సంఘానికి కావాల్సిందే అది. అవునా? కావాల్సిందే అదేనా? హల్లెలూయా. ఎంతమంది ఆనందిస్తా ఉన్నారు? కొంచెం ముందుకెళ్దాం. ఈరోజు బాప్టిస్టులు, హల్లెలూయా, ఈరోజు ఏ సంఘమైనా కానీ, అయ్యా మా దగ్గర ప్రత్యక్షత లేదయ్యా, విశ్వాసం లేదయ్యా, మా దగ్గర శక్తి లేదయ్యా, మా దగ్గర సత్యం లేదయ్యా అని చెప్పుకునే సంఘం ఒకటైనా ఉందా? డబ్బాలు చెప్పుకునే సంఘాలు ఉన్నాయి, లేని వాటిని ఉన్నట్టుగా చెప్పుకునే సంఘాలు ఉన్నాయి, డబ్బాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఇక్కడ బాప్టిస్టులు ఏమి చెప్పుచున్నారో వినండి. అంతా తమ యొద్దే ఉన్నదనుచున్నారు. హల్లెలూయా. బాప్టిస్టులు అంతా ఏం చెప్పుకుంటున్నారు? అయ్యా ఆ సత్యం అంతా మా దగ్గరే ఉన్నది, ఆ విశ్వాసం అంతా మా దగ్గరే ఉంది, ప్రత్యక్షత అంతా మా దగ్గరే ఉంది, ఆ దేవుని శక్తి పవర్ మా దగ్గరే ఉన్నది అని చెప్పుకుంటా ఉన్నారు. అవునా? మెథడిస్టులు వారేం చెప్పుతున్నారో చూడండి. అంతా బాప్టిస్టులు ఏం చెప్పారో ఈ సంఘం వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మెథడిస్టు సంఘం వాళ్ళు కూడా అంతా మా దగ్గరే ఉంది, ఆ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత, ఆ విశ్వాసం మేము కలిగి ఉన్నాం, ఆ సత్యము మేము కలిగి ఉన్నాం, ఆయన జీవము, ఆ పవరు మేము కలిగి ఉన్నాం అని మెథడిస్టులు కూడా చెప్తున్నారు. క్రీస్తు సంఘం వారు ఏం చెప్పుచున్నారో వినండి. వారిది తప్ప మిగిలిన అన్నీ కూడా, ఇప్పుడు క్రీస్తు సంఘం వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా ఎత్తబడేది మా క్రీస్తు సంఘం ఒక్కటే, మిగతా అన్నీ తప్పే అని చెప్తున్నారు. మేమే సమృద్ధిగా కలిగి ఉన్నాం, నిండుగా కలిగి ఉన్నది మా సంఘం అని చెప్పుకుంటున్నారు. అవునా కాదా? ఇవన్నీ భూమి మీద జరుగుతున్న కార్యాలే. హల్లెలూయా. ఒకవేళ నీకు తెలియకపోతే నేను చేసేదేమి లేదు. హల్లెలూయా. దేవుడు కృప చూపును గాక.
దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు సంఘం అలా చెప్పుకుంటా ఉన్నది. సరే, క్రీస్తు సంఘం వాళ్ళు అయితే, అయ్యా ఎత్తబడే సంఘం మాదొకటే, మిగతా సంఘాలన్నీ డంచిక్లే. ఏంటంట? డంచిక్ సంఘాలే, అవన్నీ విడవబడే సంఘాలే. కాబట్టి ఎత్తబడాలంటే మా సంఘంలో చేరండి, నీ పేరు రాపించుకో, ఎత్తబడతామని చెప్పుకుంటుంది. కానీ ఆ పవర్ ఉందా? హల్లెలూయా. లాజరును మృతుల్లో నుండి లేపిన ఆ శక్తి ఉందా? యాయిరు కుమార్తెను లేపిన ఆ శక్తి ఉందా? తబిత అనే చిన్నదాన్ని లేపిన పేతురు, తబిత అనే చిన్నదాన్ని లేపిన ఆ పవర్ ఉందా? ఆది అపోస్తలులు కలిగి ఉన్న విశ్వాసం ఉందా? ఐదుకనే యవనస్తుడిని, చనిపోయిన బాలుడిని లేపిన శక్తి ఈరోజు కలిగి ఉందా? శక్తి లేదు. సత్యం ఉందా? సత్యం లేదు. ప్రత్యక్షత ఉందా? పోనీ. కానీ ఏం చెప్పుకుంటుంది? అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏం లేవు అక్కడ, కానీ అన్నీ ఉన్నాయి. ఈరోజు ఒక వ్యక్తి కూడా అలాగే మోసపోతాడు. పరిశుద్ధాత్మ లేకుండానే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానని చెప్పుకుంటా మోసపోతా ఉన్నాడు చాలామంది ఉంటారు. ప్రజలా, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు వాక్యం పట్ల ఆనందిస్తావు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు దేవుడు వాక్యాన్ని ప్రేమిస్తావు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు వాక్యానికి నిర్లక్ష్యం చూపవు. ప్రజలా, ఆయన కట్టడలు గైకొంటావు. పరిశుద్ధాత్మను ఎప్పుడైతే కలిగి ఉంటావో లోకాన్ని ద్వేషిస్తావు, లోకానికి దూరముగా ఉంటావు. ప్రజలా, ఇలా ఉదయకాలపు వర్తమానం వినండి. చేబ్రోలులో జరిగిన ఉదయకాలపు వర్తమానం పరిశుద్ధాత్మ కలిగి ఉన్న వ్యక్తికి, పరిశుద్ధాత్మ లేని వ్యక్తికి తేడా గురించి చెప్పటం జరిగింది. ప్రజలా, జాగ్రత్తగా వినండి. దేవుడికి మహిమ కలుగును గాక. చాలామంది టేప్స్ వింటల్లా. హల్లెలూయా. టెలిగ్రామ్ మాకెందుకులే అనుకుంటున్నారు. టెలిగ్రామ్ మాకెందుకులే, మేము వారి బోధలు వాళ్ళ బోధలు వాళ్ళ బోధలు వింటాం. నీ కాపర బోధ నువ్వు వినకుండా వాళ్ళ బోధలు వింటే ఎత్తబడతావా? ఎత్తబడలేవు. నీ మీద నియమించింది నీ కాపరిని. కాపరి పిలుస్తాడు అవసరమైన వాళ్ళని. హల్లెలూయా. కాపరే పిలుస్తాడు. 5 రకాల పరిచర్యల్లో ఉన్నాళ్ళని కాపరే ఆ రెవల్యూషన్ ద్వారాగా, ఆ ప్రత్యక్షత ద్వారాగా సంఘానికి ఏ వాక్యము కావాలో ఆ వాక్యం అందిస్తా 5 రకాల పరిచర్యల్లో ఉన్నాళ్ళని కాపరే పిలుస్తాడు. అది నీ బాధ్యత కాదు. ప్రజలా, అయినా ఒక పాస్టరు ఒక విశ్వాసి పిలితే రాకూడదు. ప్రజలా, ఒక సేవకుడు రావాలి అంటే తిరిగి యువతల, అయ్యా నీ కాపరి ఎవరని అడగాలి. నీ కాపరి ఎవరు? నువ్వు ఎవరి దగ్గర ఆహారం తింటున్నావు? నువ్వు ఎవరికి దశమ భాగాలు ఇస్తున్నావు? నువ్వు ఎక్కడున్నావు? ఆదివారం ఎక్కడ ఆరాధనలో పాల్గొంటున్నావు అని అడగాలి. ప్రజలా, అయ్యా నాకు కాపరే లేదంటే అప్పుడు వెళ్ళొచ్చు. కాపర లేనివాడు కాబట్టి ఈ తెగిపోయిన గాలిపటానికి నేను కాపరగా ఉంటానని ఆయన వెళ్ళొచ్చు. హల్లెలూయా. నీ కాపరి ఉండినప్పుడు ఆ కాపరికి తెలియకుండా నువ్వు ఏది చేయటానికి లేదు. ఏది చెయ్యాలి అన్నా కానీ కాపరి ద్వారాగా చేయించుకోవాలి. ప్రజలా, దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక సేవకుడిని నేను పిలిపించుకోవాలనుకుంటున్నా. పాస్టర్ గారు, ఈ సేవకుడిని పిలిపియండి పాస్టర్ గారు అని నువ్వు కాపరికి చెప్పి కాపరి ఫోన్ చేసి పిలిపియాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అవసరం లేదు, నాకు కాపరితో పని లేదు, నేను ఫోన్ చేస్తాను నా దగ్గరికి వస్తాడు అంటే వచ్చేవాడు కరెక్ట్ కాదు, పిలిచేవాడు కరెక్ట్ కాదు, ఇద్దరు కరెక్ట్ కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. సంఘానికి ఒక క్రమం పెట్టేశాడు. నువ్వు కాపరికి లోబడాలి. సంఘం కాపరికి లోబడి తీరాల్సిందే. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా నీ ఆత్మీయ జీవితం ఎవరి మీద ఆధారపడిందో తెలుసా? నీ సంఘ కాపరి. నిన్ను పెంచే ఆయన, వారం వాక్యాన్ని ఇచ్చి అందించే ఆయన, నీ గురించి ప్రార్థించే ఆయన. ప్రజలా, దేవుడికి మహిమ కలుగును గాక.
కాపరిని వదిలి నువ్వు ఎంత పారుకులాడినా, ఎంత పరుగులు తీసినా, ఎంతగా నువ్వు దూరంగా లగేసినా అంతా వ్యర్థమే. ఆ సేవ అంతా సున్నానే, జీరో. రాసుకోండి కావాలంటే బైబిల్ వెనకాల. క్రమము తప్పి నువ్వు ఎంత చేసినా కానీ లేదు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమో చెప్తున్నాడో చూడండి, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. పెంతెకోస్తు వారేమి చెప్పుచున్నారో వినండి. సంపూర్ణమగు యావత్తు తమ యొద్దనే ఉందనుకొంచున్నారు. ప్రజలా ఈరోజు అలాగా భ్రమలో పుట్టి భ్రమలో బ్రతుకుచున్నారు. అంతా భ్రమ పడుతూ బ్రతుకుచున్నారు. భ్రమపరిచే ఆత్మ. ఏ ఆత్మది? భ్రమ. అంత్య దినాల్లో భ్రమపరిచే ఆత్మ వచ్చింది, తెలుసా మీకు? ఈరోజు వీళ్ళందరూ మేమంతా కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నారంటే వీళ్ళు ఆల్రైట్ భ్రమపరిచే ఆత్మతో నింపబడి ఉన్నారు. ప్రజలా ఏమంటున్నాడు? సంపూర్ణమగు యావత్తు తమ యొద్దనే ఉందంటున్నారు పెంతెకోస్తు. వారిని గురించి నేను సత్యము చెప్పుచున్నానని ఆ పెంతెకోస్తు వాళ్ళకి తెలుసు. ప్రజలా ఎందుకంటే వారి యొక్క విధులు వాళ్ళు రాసుకునేటప్పుడే వాళ్ళ గ్రంథాల్లో అలాగే రాసుకున్నారు. వాళ్ళ విధులు అలాగే ఉన్నాయి. వారన్నీ చాలా చక్కగా రాసుకుంటున్నారు. తమ పేర్లు అందులో పొందుపరుచుకొని ఇక ఏమీ పర్వాలేదని కూర్చొని ఉన్నారు. దేవుడు ఇక ఎక్కువ మందిని కలిగి లేడని, మరియు అసలు చేర్చుకోవటమే లేదని, ఇంకా ఎవ్వరు రానవసరం లేదని వారు అంటున్నారు. అలా మా పేర్లు ఆల్రైట్ ఆ గ్రంథంలో ఉన్నాయి, మాయే మేమే, ఇంకా ఎవరు లేరు అని అలా భ్రమపరిచే ఆత్మ ద్వారాగా నిండిపోయి ఉన్నారు. వీళ్ళు కూడా అలాగే చెప్తున్నారు వెళ్ళినోళ్ళు. హల్లెలూయా. ఎత్తబడే సంఘం మాదే, ఎత్తబడే వాళ్ళ మేమే, ఇంకా ఏది లేదు, మాదే సత్యమైనది అని చెప్పుకుంటా ఉన్నారు. వారికి స్వస్థత యందు ఏమైనా నమ్మకం ఉందా? స్వస్థత దేవుడు స్వస్థపరుస్తాడమ్మా అని నమ్మకం ఉందా? నమ్మకం లేదు. అది వారికి అసలు అక్కరనే లేదు. వాక్యంలో ఉన్నా కానీ వారికి ఆయన స్వస్థపరిచి యెహోవా అని ఉన్నా, ఆయన పొందిన వల్ల మీకు, ఆయన పొందిన దెబ్బల వల్ల మీకు స్వస్థత కలుగుతుందని చెప్పినా అసలు ఈరోజు సంఘానికి అవసరంలా. అంత మెడిసిన్ 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 మెడిసిన్. ప్రజలా దేవుడు ఒక బలహీనత వచ్చినప్పుడు, ఒక రోగం వచ్చినప్పుడు, ఒక వ్యాధి వచ్చినప్పుడు దేవుడు వైపు తిరిగి ప్రార్థించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గబక్కన మెడికల్ షాప్కి లగేసే వాళ్ళు ఉన్నారు, మందులు కొట్టుకెళ్ళే వాళ్ళు ఉంటారు, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాకపోతే బాగా ఉన్నవాడైతే ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడు ఉంటాడు. నీకు వచ్చిన రోగం, నీకు వచ్చిన వ్యాధి నిమిత్తం, ప్రభువా ఈ బలహీనత నాకు ఎందుకు వచ్చిందో, నేను ఎక్కడ తప్పిపోయానో, ఎక్కడ పొరపాటు పడ్డానో, ఎక్కడ నీ వాక్యానికి అవిధేయుడిగా నడుచుకున్నానో, హల్లెలూయా అని దేవుడి వైపు తిరిగి సరి చేసుకునేవాడు ఎవడైనా ఉన్నాడా? ఈరోజు కనపడతల్లా. ప్రజలా ఈరోజు కనపడుతుందండి. దేవుడి మీద పూర్తిగా ఆధారపడే వాళ్ళు కనపడుతున్నారా? హల్లెలూయా. కనపడతల్లా. సుఖానికి మరుగుతున్నారు, సుఖానికి మరుగుతున్నారు. హల్లెలూయా. చూద్దాం. దేవుడు పరలోకము వారి ముందు తెరచి ఒక సూచన చూపించినా కానీ, పరలోకమే తెరవబడి ఒక సూచన వారి ఎదుట కనబడచబడినా కానీ వారు నమ్మక పరిశుద్ధాత్మను స్వీకరించని వారు, ఆ వాక్యాన్ని స్వీకరించిన వారు ఇంకా ఉన్నారు. ప్రజలా పరలోకం తెరవబడిందా? మన కాలంలో తెరవబడిందా లేదా?
5-6 బోరల కింద పాతాళం తెరవబడింది. ప్రైజ్లా. ఎప్పుడైతే పాతాళం తెరవబడినదో దేవుడు ఏం చేశాడు? పరలోకాన్ని కూడా తెరిచాడు. బలిష్ఠుడైన దూతగా పరలోక సింహాసనాన్ని నుంచి ఆయనే గ్రంథాన్ని తీసుకొని భూమి మీదకి వచ్చిన ఇప్పుడు ఆ వాక్యం వైపు చూసేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఏ సంఘం చూస్తుంది? మా సిద్ధాంతాలు ఉన్నాయి, మా సంఘాలు ఉన్నాయి, మా కట్టుబాట్లు ఉన్నాయి, మా ఆరాధనలు ఉన్నాయి అని చెప్పుకునే వాళ్ళే కనపడుతున్నారే కానీ అది సత్యమా కాదా అని చూసేవాడు కనపడతల్లా. ప్రజలా, దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, దేవుడు పరలోకాన్ని తెరిచి వారి ముందు తెరిచి ఒక సూచన చూపించిన. ఏంటి కాలపు సూచన? ఆయన మేఘం ధరించుకొని రావటం. ఆయన మేఘం ధరించుకొని 1963లో వచ్చాడా? సూచనేనా? హిమమంతా తెల్లని పావురపు రెక్కల మీద ఇచ్చాడా? సూచన ఇచ్చాడా? వర్తమానం ఇచ్చాడా? ఇచ్చినా గాని మేము నమ్మం, ఆ పరిశుద్ధాత్మను స్వీకరించాం అనువారు ఈరోజు భూమి మీద లేకపోలా ఉన్నారు అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎంత డేంజరస్ గుంపో చూడండి. వీళ్ళు అపవాది చేత మోసగించబడిన వాళ్ళు వీళ్ళు. ప్రజల చివరి పేర చెప్పేసి క్లోజ్ చేసేస్తా చూడండి. అంత తమకున్నదని వారు చెప్పుచు దాన్ని రుజువు చేయుటకు మాదే కరెక్ట్ అని, అంతా మాకున్నదని హల్లెలూయా చెప్పుచు దాన్నే రుజువు చేస్తూ వాళ్ళు ఏదైతే నమ్మారో, వాళ్ళు ఏదైతే విశ్వసించారో దాని మీద ఆధారపడి అసలు వాక్యం ఏం చెబుతుందని చూడక హల్లెలూయా దాన్ని రుజువు చేయుటకు ప్రయత్నిస్తున్నారంట. వారికి ఇక చాలును. అయితే అది సత్యమేనా? ఈ ఈ ఈ ఈ 20వ శతాబ్దపు సంఘమును మొదటి శతాబ్దపు సంఘముతో పోల్చి చూడండి. ఇప్పుడున్న 20వ శతాబ్దపు కాలాన్ని మొట్టమొదటి కాలంతో పోల్చి చూడండి. మొదటి శతాబ్దపుతో పోల్చి చూడండి. పౌలు గారు తీసుకొచ్చిన బోధతో పోల్చి చూడండి. ఈరోజు సంఘాలని, ఈరోజు భక్తిని, ఈరోజు ఆరాధనని తీసుకెళ్ళి ఆ యొక్క అపోస్తుల యొక్క దినాలలో వాళ్ళ ఆరాధనతో పోల్చి చూడు. ప్రవక్త చెప్తున్నాడు, ముందుకెళ్ళండి, దాన్ని చూడండి. వాళ్ళు ఏం చేశారు? గుడ్డివాడు కళ్ళు తెరిచారు, కుంటివారిని నడిపించారు. వెండి బంగారాలు మా యొద్ద లేవు, యేసుక్రీస్తునాలు లేచి నడమంటే నడిచాడు. శృంగారం అనే దేవాలయం దగ్గర నడిచాడా లేదా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. చనిపోయిన వారిని బ్రతికించారు. తబిత ఆయన చిన్నది చనిపోయినప్పుడు బ్రతికినది అవునా కాదా? ఐదు కన్నా యవనస్తుడు ఆయన చచ్చిపోయినప్పుడు పౌలు గారు బతికించాడు అవునా? ఆ పౌల్లో ఉన్న ఆత్మ, ఆ జీవము, ఆ ఆరాధన, ఆ భక్తి ఈరోజు సంఘంలో కనబడుతుందా? నీలో కనబడుతుందా? అందుకే అంటున్నాడు చూడండి, ముందుకు వెళ్ళండి, దాన్ని చూడండి. శక్తి ఎక్కడుంది? ఆ వాళ్ళు కలిగి ఉన్న ఆ ప్రేమ ఈరోజు సంఘంలో ఎక్కడుంది? పాపమును ఎదిరించి విశ్వాసముతో యేసు వైపు నడిచిన పవిత్ర సంఘం అనేది చూడండి. పాపాన్ని ఎత్తిరించి ఈరోజు రాజకీయము లోనకు వచ్చేస్తుంది సంఘంలోకి. ఎర్రగుర్రం మతంలోకి వచ్చింది. మతము తెల్లగుర్రం, ఎర్రగుర్రం రాజకీయం, రెండు ఏకమవుతా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. క్రైస్తవ ముసుగులో అపవాది పనిచేస్తా ఉన్నాడు. పాస్టర్ని పట్టుకుంది. పాస్టర్ మీ సంఘం ఎంతయ్యా? మా దగ్గరికి దగ్గరకు ఒక 500 మంది వస్తారయ్యా. 500 మంది ఓట్లు నాకే, నీకు ఎంత కావాలో చెప్పి ఇచ్చేస్తా. ఈ పాస్టర్ డబ్బు కమ్ముడు పోయేవాడు. ప్రజలా ఈడు చెప్తాడు, అరే మనము మన ఫ్యాను ఈయనకి వెయ్యాలి, మంది ఇది, మనకి ఈ గుర్తేయండి, మన వాళ్ళందరూ ఈ గుర్తుకేయండి. అసలు భక్తికి
రాజకీయానికి సంబంధం ఏంటి? సంఘంలో రాజకీయాలు ఎందుకు వచ్చినాయి? హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఆరాధించటానికి సంఘానికి వచ్చిన వ్యక్తివి, ఏమొస్తున్నాయి అక్కడ? దేవుణ్ణి ఆరాధించే వాక్యం రావాల్సింది పోయి వేరు వేరు అన్నీ వచ్చేస్తున్నాయి. ప్రజలా, దేవుడికి మహిమ కలుగును గాక. పట్టుకుంటున్నారా సంగమా? ఏది ఆ రోజు నికోలాయితుల బోధ వస్తేనే ద్వేషించారు. ఎఫెసు సంఘాలను ద్వేషించిందా? చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనమ్మా, 4, 5 చూడమ్మా. మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందుము, ఆ మొదటి క్రియలు చేయుము. అట్లు చేసిన ఎడల మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ భక్తి పోతుంది, నీ ఆరాధన పోతుంది, నీ దీపస్తంభాన్ని తీసేస్తానంటున్నాడు. మారు మనసు పొందితేనే సరి. ఒకవేళ మారు మనసు పొందకపోతే నీ దీపస్తంభము దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా. ప్రజలా, పట్టుకుంటున్నారా? సంఘము నికోలాయితుల క్రియలను ద్వేషిస్తుంది. మానవుడి యొక్క అధికారం ఎప్పుడైతే సంఘం మీదకి ఏలుబడి వస్తుందో ఎమ్మటే పరిశుద్ధాత్మ అక్కడ ఉండదు. ప్రజలా, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నికోలాయితుల క్రియలు ఎలాగైతే ఆది అపోస్తలులు ద్వేషించారో, ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘము కూడా నికోలాయితుల క్రియలను ద్వేషిస్తుంది. ఇంతకీ నికోలాయితుల క్రియలు ఏంటి? ఏమో పాష గారు, నికోలాయితుల క్రియలను నికోలాయితుల క్రియలు. హల్లెలూయా. చదవండి, ఎఫెసు కాలానికి వెళ్ళి ఆ నికోలాయితుల క్రియలు ఏమిటో ప్రవక్త మాట్లాడాడు, చూసి చదవండి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు భక్తి ముసుగులో దయ్యం పనిచేస్తుంది. ప్రజలా, క్రైస్తవ్యం ముసుగులో దయ్యం పనిచేస్తుంది. దానినే ప్రవక్త ఇక్కడ బట్టబయలు చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ ప్రేమ ఏది? ఎక్కడుంది? ఆ శక్తి అనేది ఎక్కడున్నది? ఆ వాక్యం కొరకు శిరచ్ఛేదనం చేయబడ్డారు వాళ్ళు. వాక్యం కొరకు తలక్రిందులుగా సిలువ వేయబడ్డారు వాళ్ళు. రాజీ పడలా వాళ్ళు. ఈరోజు ఎక్కడ పెట్టినా రాజీ పడతామే. నువ్వు వాక్యం కోసం రాజీ పడి బతుకుతున్నావు, కానీ ఆది అపోస్తలులు రాజీ పడలా. వాళ్ళు సత్యం కోసం నిలబడ్డారు, వాళ్ళు జీవితాలు అర్పించారు. వాళ్ళు ఈరోజు పౌరుషం ఉందా? ఈరోజు ఆ త్యాగం ఉందా? ఆ సమర్పణ ఉన్నదా? హల్లెలూయా. సత్యం కోసం నిలబడే ఆ ధైర్యం ఉన్నదా? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఒక్క దండమే కదయ్యా పెట్టయ్యా అన్నారు. మేము పెట్టమన్నారు అంతే. హల్లెలూయా. ఆ ప్రతిమకు నమస్కారము చేయమన్నారు వాళ్ళు. అయితే మీరు చనిపోవాల్సి వచ్చింది అన్నారు. చనిపోవటానికైనా ఇష్టమేమన్నారు. ప్రజల, అలాంటి భక్తి కావాలి, అలాంటి రోషపూరితమైన భక్తి కావాలి, త్యాగముతో కూడిన భక్తి కావాలి, సత్యము పక్షాన నిలబడే భక్తి కావాలి. అమ్ముడిపోయే భక్తి వద్దు, రాజకీయ నాయకులకు అమ్ముడిపోయే భక్తి వద్దు. అలాంటి భక్తి అసలు మనకు వద్దనే వద్దు. ప్రజలా, ఏమంటున్నాడో చూడండి. శక్తి ఎక్కడిది? ప్రేమ ఎక్కడుంది? పాపమును ఎదిరించే విశ్వాసం, యేసు వైపు నడిచిన పవిత్రమైన సంఘం ఎచ్చటుంది ఈరోజు చూపి. ప్రజలా, ధనవృద్ధి చేసుకోవటం ఇదే దీవెన. భ్రమపరిచే ఆత్మ ద్వారాగా భ్రమపరచబడతా
దేవుని దీవెనలు పొందుకున్నావని చెప్పుకుంటున్నావు, దేవుని శాపాలు వస్తున్నాయి నీ మీదకి. దీవెనలు కాదు, శాపాలు. ప్రజల దేవుని యొక్క ఉగ్రతలు నీ మీదకి కుమ్మరించబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అపవాది యొక్క మోసంలో ఉన్నావేమో, ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోమని ఈ మధ్యాహ్న కాల సమయంలో హెచ్చరిక చేస్తున్నాడు. యేసు వైపు నడిచిన పవిత్రమైన సంఘం ఈరోజు డబ్బు వైపు కాదు నడవాల్సింది. హల్లెలూయా. యేసు వైపు నడవాలి. నిందొచ్చిన, శ్రమ వచ్చిన, హింస వచ్చిన, కరువు వచ్చిన, ఉపద్రవం వచ్చిన, మరణమే అయినా యేసు వైపు నడవాలి. అలాంటి పవిత్రమైన సంఘం, అలాంటి సభ్యులు, అలాంటి క్రైస్తవ జనాంగం ఎచ్చట హల్లెలూయా ఎతుకులాడుతున్నాడు ఆయన. ఎక్కడున్నారు? హల్లెలూయా. నువ్వు నిలబడగలుగుతావా ఆ స్థానంలో? ప్రభువా, ఇదిగో నేను నిలబడటానికి సిద్ధముగా ఉన్నా, నా జీవితాన్ని నీకు అర్పించడానికి సిద్ధముగా ఉన్నా. ఏ విషయంలో, ఒక విషయంలో రాజీ పడకుండా పవిత్రమైన జీవితాన్ని నేను కలిగి జీవించటానికి సిద్ధముగా ఉన్నా. నా శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా నా శరీరాన్ని నీకు అర్పించడానికి సిద్ధముగా ఉన్నా. ఉన్నారా ఇక్కడ చెప్పేవాళ్ళు? ప్రైజ్ ది లార్డ్. ఐక్యత ఎక్కడున్నది? ఉందా? ఈరోజు ఎంటైర్ మెసేజీలోనే చీలికలు. ఒక సంఘం అంటే ఇంకొక సంఘానికి పడదు. అసలు ఏది ఐక్యత? ఆది అపోస్తులు అలా ఉన్నారా? హల్లెలూయా. ఈరోజు ఐక్యత దెబ్బతింది. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఐక్యత అనేది ఎక్కడున్నది? దాన్ని మీరు కనుగొనలేరు అంటున్నాడు. కనుగొంటాం అనలా ఆయన, కనుగొంటారు అనలా, కనుగొనలేరు అంటున్నాడు. ప్రజలా చూసారా అండి? ఈరోజు వ్యక్తిగతంగా నువ్వు వాక్యం కోసం నిలబడితే చాలు. హల్లెలూయా. ఆ రోజు కొరింథీ సంఘాల్లో చెప్పుకున్నట్టుగా, నేను పౌలు వాడిని, నేను కేఫా వాడిని, నేను అపుల్లో వాడిని. అర్థమవుతుందా? వీళ్ళందరూ ప్రసంగికులే. అపుల్లో ఒక ప్రసంగికుడు, పౌలు ఒక పాస్టర్, ఒక ప్రసంగికుడు, పేతురు, కేఫా అంటే పేతురు, ఆయన ఒక ప్రసంగికుడు. అలాగా గుంపులు గుంపులు గుంపులు. ప్రజలా ఏది ప్రేమ? ఏది ఐక్యత? ఏది ఆ యొక్క పూర్తిగా ఎవడికి వాడు గిరిగీసుకొని ఇది నా రాజ్యం, ఇది నా సామ్రాజ్యం అనుకుంటున్నాడు. దేవుని సామ్రాజ్యం అని ఎక్కడ వస్తున్నాడు ముందుకి? ప్రజలా నేను దేవుని కొరకు సేవ చేస్తున్నాను అనేవాడు ఎక్కడ ఉన్నాడు ఈరోజు? ప్రజలా హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఐక్యత ఎచ్చటున్నది, దాన్ని మీరు కనుగొనలేరు. ఈ సంఘమునకు ఇప్పుడు ఈ పైన చూపించిన అన్ని అవసరాలే. పాపానికి వ్యతిరేకంగా నిలబడటం చేత కాదు. పాపములో జీవిత ఉంటుంది, రాజీ పడతా జీవిత ఉంటుంది. ప్రజల రాజీ పడకూడదు వాక్యానికి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ సంగతులు ఈ సంఘమునకు అన్ని అవసరతలు ఉన్నట్లయితే వారు దేవుని యొద్ద నుండి ఇంకా ఎక్కువగా పొందుటకు. హల్లెలూయా. దేవుడి ఇన్ని అవసరతలు కలిగి ఉన్నాయి కదా సంఘం, ముందు ఈ అవసరతలు తీర్చుకోవాలి. ప్రజల ఇక దేవుడి దగ్గరికి ఇంకా ఎక్కువగా మొరపెడతా ఉన్నారు. ప్రజల ఈ సంఘమునకు అన్ని అవసరతలు ఉన్నట్లయితే వారు దేవుని యొద్ద నుండి ఇంకా ఎక్కువగా పొందుటకు ఎందుకు మొరపెట్టాలి అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ప్రజల అర్థమవుతుందా? నువ్వు అన్నీ కలిగి ఉన్నావు అంటున్నావు, నాకేమీ కొదవలేదు అంటున్నావు. అసలు మొరపెట్టాల్సిన పని ఏంటి? అన్నీ కలిగి ఉన్నప్పుడైతే ఇక మొరపెట్టాల్సిన అవసరం ఎందుకు నీకు? ప్రజల తప్పిపోయినది సంఘం, తొలగిపోయినది, వాక్యము నుండి దూరముగా తొలగిపోయినది. అందుకే 2 హెచ్చరికలు చేస్తున్నాడు.
హెచ్చరిక మీద హెచ్చరిక చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ సంఘమునకు అన్ని అవసరతలు ఉన్నాయడలా వారు దేవుని యొద్ద నుండి ఇంకా ఎక్కువ పొందుటకు ఎందుకు మొరపెడుతున్నారు? అపోస్తుల కార్యక్రమాల గ్రంథము అసలు వారికి అక్కర్లేదంటున్నారు. వారికంటే మీరు మించిపోయినట్లుగా, అపోస్తుల కంటే కూడా మేము మించిపోయాం అని చెప్పుకుంటున్నారు. నాకు పెద్ద ఆశ్చర్యకరమైన సంగతి ఒకటి కనపడింది. ఎంటైమ్ మెసేజ్లో ఉన్న పాస్టర్, దేవుడికి మహిమ కలుగును గాక. ఏంటి ఆశ్చర్యం అంటే, అసలు మనం ఎవరమో తెలుసా అన్నాడు. ఎవరమయ్యా? వధువు, గొర్రెపిల్ల భార్య. మరి ప్రవక్త ఎవరు? గొర్రెపిల్ల భార్య కాదా? ఆయన కాదంట, మనమే గొర్రెపిల్ల భార్య అంట. అసలు నువ్వు ఎత్తబడిన తర్వాత ఎవరు వెనకాల ఉంటావు? పౌలు గారు గుంపు కాడ పౌలు గారు వెనకాల ఉంటారు. 7వ సంఘకాలపు దూత, వర్తమానం నమ్మిన వాళ్ళందరూ కూడా 7వ సంఘకాలపు దూత వెనకాల ఉంటారు. నువ్వు బ్రైడువి, నువ్వు వధువు అని చెప్పుకుంటున్నావు, ఆయన అంటే వధువు కాదంట. చూసారా? వాళ్ళకంటే కూడా మించిన రెవల్యూషన్ అంటే ఇది. ఆయన భార్యకి ఇచ్చాడంట మించిన రెవల్యూషన్. ఎంటే మెసేజ్లో పాస్టర్ చెప్తుండు. ప్రవక్త కంటే మించిన రెవల్యూషన్ ఎవరికైనా ఉందా? ప్రవక్త కంటే మించిన రెవల్యూషన్ వచ్చిందంటే నీ రెవల్యూషన్ వద్దు, నువ్వు వద్దు, గుడ్ బై చెప్పాలి సంఘం. నిజం. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రవక్త ఏ రెవల్యూషన్ మీద కట్టబడుతుందంటే తాను ఏ వర్తమానం అయితే బోధించాడో ఆ వర్తమానం మీద కట్టబడాలి. నిన్న కాల సమయంలో, అయ్యా నువ్వు చెప్పిన వర్తమానం మీద మేము విశ్వాసం ఉంచామని అవతల గట్టునున్న జనులందరూ చెప్పారు. అక్కడ మించిన రెవల్యూషన్ మీద మేము విశ్వాసం ఉంచామని చెప్పలా వాళ్ళు. ప్రజలా ఎంతమంది మోసం చేస్తున్నారు. ఇది భయంకరమైన మోసగించే కాలం. సంగమా, నువ్వు అటు అటు గాలికి పొట్టు ఎలాగ కొట్టబడుతుంది అలా ఉండొద్దు. స్థిరమైన ప్రత్యక్షత కలిగిన కాపర్ దగ్గర ఉండిపో. ప్రజల ఎటు కదల్చబడకుండా ఎన్నైనా రాని నేను ఈ కాపర్ దగ్గర స్థిరంగా నిలబడతానని నువ్వు నిలబడాలి. ఆయన వాక్యముతో ఉన్నట్టయితే. ప్రజల వాక్యముతో లేని వ్యక్తి దగ్గర నువ్వు నిలబడినా వాడు వెళ్ళడు దేవుడి రాజ్యానికి, నువ్వు వెళ్ళలేవు. నీ భక్తి జీవితాన్ని కట్టే కాపర్ని పట్టుకో. నీ ఆత్మీయతను ఎదిగింపజేసే కాపర్ని పట్టుకో. ప్రజలాడ్ అతనికి నీ దశమ భాగాలు సమర్పించు. అతనికి నమ్మకముగా ఆరాధనలో పాల్గో. అతనికి నమ్మకస్తుడిగా జీవిస్తా ఉండు. పరిశుద్ధాత్మ ముద్రిస్తుంది నిన్ను. ప్రజలా అది దేవుడు పెట్టిన క్రమం. విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ అన్నాడు. విధేయుడు కాకుండా పరిశుద్ధాత్మ రాదు. ప్రజలా విధేయుడు కాకుండా నాకు వచ్చిందంటే నో, నువ్వు విధేయుడు అవ్వాలి. ఆయన వాక్యానికి విధేయుడు అవ్వాలి. ఆయన చట్టానికి విధేయుడు అవ్వాలి. దేవుడే పెట్టింది ఆ చట్టం. ప్రజలా స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషుడికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు అని ఆయనే పెట్టింది ఆ చట్టం. ఆయనే పెట్టింది. అపోస్తులు కాదు. ఎఫెసీలకు రాసిన పత్రికలో కొందరు కాపర్లు గాను, కొందరు సువార్థికులు గాను, కొందరు ఉపదేశకులు గాను, కొందరు అపోస్తులు గాను, కొందరు ప్రవక్తలు గాను ఎన్నుకున్నది ఆయనే. ఆయన పెట్టిన చట్టమే అది. నీ ప్రభువు పెట్టిన చట్టమే అది. ప్రజలా ఒక కాపరి కింద నమ్మకముగా ఉండాలి, విధేయుడై ఉండాలి. రేపొద్దున నీ కాపరి ఎవరంటే ఏం చెప్తావు? google.com అని చెప్తావా? ఇదిగో అయ్యా నా కాపరి, నేను గూగుల్లో చూస్తా, google.com అని చెప్తావా? నీ కాపరి స్వయంగా ఒక కాపరి కలిగి ఉండాలి. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు కాపరిని కలిగి
యూట్యూబ్కి వెళ్తావో, గూగుల్లోకి వెళ్తావో, ఇంకొక దగ్గరికి వెళ్తావో, ఖాళీ టైంలో వెళ్ళి వాక్యం వినొచ్చు. కానీ కాపరిని కలగకుండా నువ్వు ఎంత చేసినా వ్యర్థమే. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, వారి కంటే కూడా మేము మించిపోయామని చెప్తున్నారంటే ఈరోజు సంఘం. అపోస్తుల కంటే కూడా మించిపోయావా? అపోస్తుల యొక్క శక్తి ఉందా నీ దగ్గర? ఈ కాల ప్రవక్త యొక్క విలియం మేరం బ్రన్నాం గారి దగ్గర ఉన్న శక్తి ఉందా? విలియం మేరం బ్రన్నాం నిన్ను చూడటంతోనే నీ హృదయ రహస్యాలన్నీ బయట పెడతాడు. నిన్నిట చూడటంతోనే, మాట్లాడటంతోనే నీ గతంలోకి వెళ్ళి 10 సంవత్సరాల క్రితం ఎవరితో పాపం చేసావు కూడా చెప్పగలడు. ప్రైజ్ లార్డ్. ఆయనకి ఆ వరం ఉంది, ఆ కృప ఉంది. ఆయన మన నాయకుడు, మన నాయకుడు. ఆయన ఏ వర్తమానం అయితే బోధించాడో అదే వర్తమానం సంఘం కూడా బోధించాలి, సంఘ కాపరి కూడా బోధించాలి. వేరొకటి చెప్పటానికి లేదు. వేరొకటి చెప్పాడంటే ఆ కాపరి శాపగ్రస్తుడు. సంఘం కూడా శాపంలో నిండిపోయి ఉంది వేరొకటి విన్నదంటే. హల్లెలూయా. అందుకే నీ కాపరిని నువ్వు ఎన్నుకునేటప్పుడే మంచి కాపరిని ఎన్నుకోవాలి. ప్రైజ్ లార్డ్. ఇక అక్కడ నుండి నువ్వు తొలగిపోయే పరిస్థితిలో ఉండకూడదు. ఆ వాక్యం దగ్గర నుండి అపవాది ఎలాగైనా లాగాలని చూస్తాడు. అయినా కానీ నువ్వు ఆ వాక్యంతోనే ముడివేయబడి ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఎంతమందికి అర్థమవుతా ఉన్నది? పట్టుకుంటున్నావా సంగమా? కాబట్టి 2 హెచ్చరికలు. హల్లెలూయా. 2 హెచ్చరికలు వచ్చినాయి. హెచ్చరిక మీద హెచ్చరిక వచ్చింది లవోదికయ కాలానికి. హల్లెలూయా. ఎందుకు హెచ్చరికలు వస్తున్నాయో తెలుసా? ఆయన ప్రేమించి. ఆయన ప్రేమిస్తేనే హెచ్చరిక వచ్చేది. ప్రేమించకపోతే వదిలిపెడతాడు. హెచ్చరిక లేదు, తీర్పులోకి వెళ్తావు, అగ్నిగుండానికి వెళ్తావు. అదే హెచ్చరిక ఉందనుకో, సరి చేసుకున్నావు అనుకో, దేవుడి రాజ్యానికి వెళ్తావు. దేవుడి రాజ్యం కావాలి అనుకుంటే హెచ్చరిక కావాలి. ప్రైజ్ లార్డ్. ఎంతమంది హెచ్చరికను పాటించడానికి ఇష్టపడుతున్నారు? నేను చివరిగా చెప్పి నా మాటలు ముగిస్తాను. నెక్స్ట్ వారం దేవుని యొక్క పరిశీలన చూద్దామండి. 73వ పేర. అయితే ముంచుకొచ్చుచున్న తుఫాను అనే వర్తమానంలో ప్రవక్త మరి ఒక వ్యక్తి గురించి, ఒక కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏంటది? ముంచుకొచ్చుచున్న తుఫాను. ఆ వర్తమానంలో ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఒకి చొబి పేరు గుర్తుందా? ఒకి చొబి. అది సముద్రానికి తీర ప్రాంతమై ఉన్నది. అక్కడ మరి ఆ ఒకి చొబి ప్రాంతంలో ఒక బాగా ధనికుడు ఉన్నాడు. ఆయనకి కోళ్ల ఫారాలు ఉన్నాయి. బాగా ఆస్తిపరుడు. ప్రైజ్ లార్డ్. బాగా ఆస్తిపరుడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి అతడికి ప్రభుత్వం వారు హెచ్చరిక చేశారు. అయ్యా, ఈ ప్రాంతం మొత్తం తుఫాన్ రాబోతుంది. ఈ ప్రాంతం అంతా జలముతో నింపబడబోతుంది. నీటి ద్వారాగా ఈ ప్రాంతమంతా తుడిచివేయబడబోతుంది. మీరు సురక్షితమైన ప్రాంతాలకి తరల వెళ్ళండి అని ప్రభుత్వం వారు హెచ్చరికలు చేశారు. అయితే ఒక ఆయన మాత్రం హెచ్చరికను నిర్లక్ష్యం చేశాడు. ప్రజలాడ్, మేము చాలా ధనికులము, చాలా డబ్బు ఉన్నవారము, మాకు చాలా కోళ్ల ఫారాలు ఉన్నాయి, మాకు చాలా బిల్డింగులు ఉన్నాయి, మా భార్య నా మాటే వింటది, నా పిల్లలు నా మాటే వింటారు, మేము ఎక్కడికి వెళ్ళము. అలాగే 2-3 సార్లు హెచ్చరికలు వచ్చినాయి, అయినా తుఫాన్ లేదు, ఏమీ లేదు, ఇప్పుడు మేము కూడా ఖాళీ చేసి వెళ్ళమయ్యా అని చెప్పారు. కాదయ్యా, వచ్చేది పవర్ఫుల్ అయిన తుఫాను, ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా మునిగిపోబోతుంది, మీరు ఖాళీ చేసి వెళ్ళండి అయ్యా అని ప్రభుత్వం వారు పదే హెచ్చరికలు చేసినా కానీ వాళ్ళు వినలేదు. ఊరంతా వెళ్ళారు కానీ వాళ్ళు మాత్రం వెళ్ళకుండా అక్కడే ఉన్నారు. ఇక తుఫాన్ స్టార్ట్ అయింది. హల్లెలూయా. వాళ్ళకి 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. కింద అంతస్తులో ఉండినప్పుడు తుఫాన్ బాగా పెరిగిపోతూ ఉన్నది. ఎప్పుడైతే ఉధృతం అవుతా ఉందో గాలి వీస్తూ ఉన్నది. మరి గంటకి 80 కిలోమీటర్ల వేగంతో గాలి భయంకరంగా వీస్తూ ఉన్నది. ఆ యొక్క చెట్లన్నీ కూడా ఇరిగి పడిపోతూ ఉన్నాయి. అంత భయంకరంగా తుఫాను పెరిగిపోతా మరి ఆ యొక్క సముద్రము కూడా
ముందుకు రావటం చూసి ఉన్నాం. ఆ ఇళ్ళన్నీ కూడా కింద అంతస్తంతా మునిగిపోయింది. ఆ కోళ్ల ఫారాలు కూడా కొట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాయి. వీళ్ళు 2వ అంతస్తులోకి వెళ్తున్నారు. మొదటి అంతస్తు నుండి 2వ అంతస్తులోకి వెళ్ళి ప్రాణరక్షణ కొరకు ఆ 2వ అంతస్తులోకి వెళ్తున్నారు. భయంకరమైన తుఫాను, ఏ యొక్క హెలికాప్టర్లు కూడా తిరగటానికి లేదు. ఆ యొక్క తీర్పు స్టార్ట్ అయిపోయి ఉన్నది. అయితే ఆ యొక్క 2వ అంతస్తు కూడా నిండిపోయి ఉన్నది. వీళ్ళు గబగబా 3వ అంతస్తుకి వెళ్ళి ప్రాణాలు కాపాడుకుందాం అనుకుంటున్నారు. ఆ 3వ అంతస్తు కూడా నీళ్లతో వచ్చేదలికే ఆ యొక్క గొట్టం లాంటిది పైకి ఉంది. ఇక గొట్టం లాంటిది పైకి ఉన్నప్పుడు అది గొట్టం లాంటి దాన్ని పాక్కుంటా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎక్కటం చూశారు. అలాగా పైకి ఆ 3వ అంతస్తు కూడా నిండిపోయింది నీళ్లతో. మొత్తము బిల్డింగ్ అంతా మునిగిపోయింది. గొట్టం లాంటి ఉన్న దాన్ని పాక్కుంటా పైకి వెళ్ళారు. అయితే ఆ నీళ్ల మీద భయంకరమైన పాములు వచ్చేసాయి. అవి కూడా కాపాడుకోవటం కొరకు ఆ గొట్టం లాంటి దాన్ని ఎక్కేసి కింద ఉన్న ఆ వ్యక్తిని కాటేస్తూ ఉన్నాయి. పైనుండి వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఆ వ్యక్తి ఆ యొక్క విషకరమైనది కాటేసేదలికే అక్కడే ప్రాణాలు కోల్పోయి వదిలేశాడు. తర్వాత 2వ వ్యక్తిని కాటేసింది, వాడు ప్రాణాలు కోల్పోయి చనిపోయాడు. తర్వాత 3వ వ్యక్తి, అలాగ చివరికి ఆ వ్యక్తి కూడా చనిపోయాడు. హెచ్చరికను నిర్లక్ష్యం చేయటం ద్వారాగా తన కుటుంబము సర్వనాశనమైపోయినది. తన ఆస్తి అంతటిని పోగొట్టుకున్నాడు. మొత్తము తన భార్య, బిడ్డలు, తాను అంతయు కొట్టుకొని వెళ్ళిపోయారు. అదే హెచ్చరికను విని మారు మనసు పొంది తిరిగినట్లయితే రక్షించబడేవారు. ఈరోజు లవోదికయ కాలానికి హెచ్చరిక మీద హెచ్చరిక ఎందుకు చేస్తున్నాడో తెలుసా? నువ్వు మారు మనసు పొందాలని, నువ్వు దేవుడి వైపు తిరగాలని, లోకాన్ని ప్రేమించద్దని, ఈ లోకపు ఆశలు వద్దని, వాక్యాన్ని హత్తుకోవాలని దేవుడు హెచ్చరికల మీద హెచ్చరికలు చేస్తున్నాడు. మరి నువ్వు హత్తుకోవటానికి ఇష్టంగా ఉన్నావా? వాక్యాన్ని ప్రేమించడానికి ఇష్టపడుతున్నావా? దేవుడి మీద పూర్తిగా ఆనుకోవటానికి ఇష్టపడుతున్నావా? ఈ లోకాన్ని వదిలిపెట్టి దేవుడిని హత్తుకుంటావా? దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకొనండి. ఆమేన్.